అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్టీ ఏదైనా అక్కడ పెత్తనం ఆయనదే. అధికారం మారినా అక్కడ ఆయన చెప్పిందే శాసనం, ఆయన చెప్పిందే వేదం. ఇంతకీ ఏదా కార్యాలయం, ఎవరతను, ఏమిటా కథ? వాచ్ ద స్టోరీ. మీరు చూస్తున్న ఈ రిమ్స్లో 11 ఏళ్ళుగా ఓ వ్యక్తి తిష్ట వేశాడు. ఇక్కడ అవుట్సోర్సింగ్, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులను ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఇక్కడ నియమించుకోవడం జరుగుతుంది. అంటే కాంట్రాక్టర్ నియమించుకొని వారికి అక్కడ జీతాలు అందజేస్తుంటారు. అయితే ఈ క్రమంలోనే 2011లో తిష్ట వేసినటువంటి ఈ వ్యక్తి దాదాపు 14 సంవత్సరాలు, అంటే దాదాపు అటు అధికారంలో ఏ పార్టీ ఉన్నా, అటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఇట్లా అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆయనదే హవ్వా, ఆయన చెప్పిందే అక్కడ శాసనంగా మారిందంటే ఆయన ఏ స్థాయిలో అధికారులను మేనేజ్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల కాలంలో అక్కడ పనిచేసేటువంటి సిబ్బందిని తొలగించి వాళ్ళు కోర్టుకు వెళ్ళడంతో కోర్టు కూడా తిరిగి వాళ్ళను రీఇన్సిస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను ఎక్కడ పాటించినటువంటి పాపానపు లేదు. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ నేరుగా ఒక జిల్లా ఉన్నత స్థాయి అధికారికి ఆదేశాలు జారీ చేస్తే ఆయన్ను కూడా ఈయన మేనేజ్ చేశారంటే ఇక ఏ స్థాయిలో ఇక్కడ పైరవీలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి విషయం స్పష్టంగా పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు తాజాగా అక్కడున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి నియమించుకునేందుకు ఈగల్ సంస్థ ఒక ఒప్పందం చేసుకుంది, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఈగల్ సంస్థకు కూడా బెదిరించినట్టు సమాచారం. అయితే ఆ బెదిరించిన నేపథ్యంలో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో జిల్లా స్థాయికి చెందినటువంటి ఓ కీలక నేత, ఏదైతే టీడీపీలో రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఇంటికి పిలిపించి మరీ బెదిరింపులు చేశారంటే ఏ స్థాయిలో వాళ్ళను బెదిరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఈయన ఇక్కడే కాదు, రాయలసీమ వ్యాప్తంగా కూడా కొన్ని వైద్యశాలల్లో నియమించేటువంటి అవుట్సోర్సింగ్ కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులకు సంబంధించి ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకుంటే మాత్రం వారిని మేనేజ్ చేయడం, అదేవిధంగా వారిని బెదింపులకు దిగడం, ఆ తర్వాత మేనేజర్గా బాధ్యతలు తీసుకొని ఇక్కడ పెత్తనమంతా ఆయనే చెలాస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఇది ఓ రకంగా అక్కడ అంటే నిబంధనలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. సో అదెక్కడ ఆయన పాటించడం లేదన్నటువంటి విమర్శలు కూడా పలువురిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే 20 బెడ్లకు ఒకరు ఉండాల్సి ఉండగా 40 బెడ్లకు 20ని, అంటే 40 బెడ్లకు ఒకరిని నియమించి ఆ సొమ్మును కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కడప రిమ్స్లో చూసుకుంటే మాత్రం 2 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఒక రిజిస్టర్ తన కోసం, మరో రిజిస్టర్ ఏదైతే సిబ్బంది జీతాలు అంటే ప్రభుత్వానికి అందజేసి ఆ తర్వాత వారి దగ్గర నుంచి జీతాలు తీసుకునే పరిస్థితి. అంటే తన ఖాతాలో జీతాలు జమ అయిన వెంటనే తన రిజిస్టర్ తీసి ఎవరైతే అంటే సెలవు పెట్టి ఉంటారో ఆ సెలవు దినాల్లో కోత, అంటే ఒక రకంగా జీతంలో కోత విధించి ఆ తర్వాత వారికి చెల్లిస్తారన్నటువంటి సమాచారం. అయితే ఈ క్రమంలోనే దాదాపు కోట్ల రూపాయలు ఆర్జించినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు గతంలో కూడా ఇదే విధంగా ఏ సంస్థ అక్కడికి కాంట్రాక్ట్ తీసుకొని ఒప్పందం, అంటే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వచ్చినా కూడా అక్కడ ఆయన మాత్రం ఆ సంస్థకు సంబంధించినటువంటి వారిని బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం, అదేవిధంగా ఒక రకంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేత వద్దకు వెళ్ళడం, ఆయన్ను ప్రలోభ పెట్టడం, అంటే చివరకు వారికి ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో కూడా పనులు చేసి పెట్టి, అంటే ఒక రకంగా అటు విందు కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కూడా వారిని ప్రలోభ పెట్టి ఆ తర్వాత అక్కడ ఆయన ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకొని అంటే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వస్తారో వారిని బెదిరించే స్థాయికి దిగుతున్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో ఆయన ప్రలోభ పెడుతున్నారో కూడా అటు అర్థం చేసుకోవచ్చని పలు కార్మిక సంఘాల నేతలు కూడా ఇప్పటికే గొంతెత్తి కూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఏదైతే ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు పైన జిల్లా స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేసినా ఎక్కడే కానీ ఆయనపై చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే ఓ రకంగా అధికారులను సైతం వారికి ఏం కావాలో
వారికి ఏదైతే అవసరమో అదేవిధంగా వారిని క్యాష్ రూపంలోనో మరో రూపంలోనో వారిని ప్రలోభపెట్టి తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే అటు కార్మిక సంఘాల నేతలు ఫిర్యాదు చేసినప్పటికి కూడా అవన్నీ కూడా బుట్ట దాఖలయ్యాయంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు రిమ్స్లో ఏం జరుగుతుంది, ఇంతకీ ఆయన పెత్తనం ఎందుకు, ఆయనే శాసనంగా ఆయన మాటే శాసనంగా మారిందే అంటే ఓ రకంగా రాజకీయ పెద్దలు అంటే పార్టీకి అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారిని అంటే వారిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కార్మిక సంఘాలు ఓవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఏదైతే ఈగల్ సంస్థ సెక్యూరిటీకి సంబంధించినటువంటి టెండర్లు దక్కించుకోవడం జరిగింది. ఆ టెండర్లు దక్కించుకునే నేపథ్యంలో కూడా ఇక్కడికి నేరుగా రావటం, ఆ తర్వాత సిబ్బందిని నియమించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు అక్కడున్నటువంటి ఎవరైతే 14 ఏళ్ళుగా తిష్ట వేసినటువంటి వ్యక్తి బెదిరింపులు అంటే ఒక రకంగా డైరెక్ట్గా బెదిరించడం, ఆ తర్వాత ఆయన ఏదైతే ఈగల్ సంస్థ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఒక జిల్లా స్థాయి నేతతో అంటే జిల్లా స్థాయికి సంబంధించినటువంటి రాష్ట్రంలో కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి ఓ నేత ఇంటికి పిలిచి మరీ వాళ్లకు మర్యాదగా ఆయనకు ఇచ్చి వెళ్ళండి, మేనేజర్ బాధ్యతలు ఆయనకి ఇవ్వండి అని హెచ్చరించారంటే ఆయన ఏ స్థాయిలో ప్రలోభ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు అన్నది కార్మిక వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలోనే కాదు అటు రాయలసీమ వ్యాప్తంగా పలు వైద్యశాలల్లోనూ ఇదే పరిస్థితి. అంటే దాదాపు ఆయన 100ల్లో సిబ్బందిని నియమించుకున్నట్టు చెప్పి ఆ తర్వాత వారి డబ్బులను కూడా ఆయన కాజేస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే సెక్యూరిటీ సిబ్బందిని సెక్యూరిటీగానే చూడాలి, గార్డెనింగ్ వర్క్ ఎవరు చేయరు, అంటే ఒక రకంగా పనికి సంబంధించి అదనపు పని బాధ్యతలను కూడా వారికే ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇంతటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తికి ఆ నేత ఎలా సపోర్ట్ చేశాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం ఈ వ్యవహారం చిలికి గాలివానగా మారి దుమారంగా రేకెత్తే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు అసలు రిమ్స్లో ఏం జరుగుతుంది, కాంట్రాక్ట్ సిబ్బందికి టెండర్ దక్కించుకున్న వాళ్ళుకే ఆ పనులు అంటే ఒక రకంగా సిబ్బందిని నియమించుకునేలా చూడాలని కార్మిక వర్గాలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు పిఎఫ్ కూడా ఏదైతే పిఎఫ్ అంటే వాళ్ళకు రావాల్సినటువంటి పిఎఫ్కి సంబంధించి పిఎఫ్ కూడా సరిగా కట్టడం లేనటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే పిఎఫ్ సాధారణంగా ఒక ఇది అంటే సంస్థ ఒకవైపు చేస్తే తను ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వ్యక్తి జీతంలో నుంచి కట్ చేసి వేస్తారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కూడా ఎక్కడ జరగడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు అధికారులు కూడా వీటిపై ప్రత్యేకమైన దృష్టి అతనిపై ఉన్నటువంటి ఆరోపణలపై క్షుణ్ణంగా విచారిస్తే కోట్ల రూపాయల స్కామ్ వెలుగులో చూసే అవకాశాలు లేకపోలేదు. కెమెరా పర్సన్ హరితో కిషోర్ RTV కడప నుంచి.